వార్తలుగా చూస్తున్నాం. ఇటు వరంగల్ జిల్లాలో ఒక మోసం వెలుగు చూస్తుంది. పెళ్లి పేరుతో ఒక యువతి పెళ్లి కూతురు మోసం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు పెళ్లి పేరుతో ఆమె నగలతో జంప్ అయింది. సో ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. దాదాపు 2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పెళ్లి కూతురు పరారైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో మ్యాట్రిమోనీ సైట్లో విజయవాడ యువతితో పరిచయం పెంచుకున్నాడు. సో అనంతరం కూడా పెళ్లి తర్వాత సైలెంట్గా యువతి బంధువులు జంప్ అయ్యారు. ఇటు పేరెంట్స్ బంధువులంతా ఫేక్ అని తెలుసుకున్న వరుడు పరువు పోతుందని సైలెంట్గా ఉంటున్నారు బాధిత కుటుంబం. సో ఈ ఘటన అంతా కూడా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. ఇప్పటివరకు చూసుకోవచ్చు, ప్రేమ పెళ్లి పేరుతో అనేక మోసాలు జరిగాయి. కానీ పెళ్లి పీటలకు వచ్చిన తర్వాత మ్యాట్రిమోనీలో చూసుకునే సంబంధం కారణంగా ఇటు ఇంట్లో చెప్పి ఆ యువతితో సంబంధం ఏర్పరచుకున్నాడు ఆ యువకుడు. సో అనంతరం కూడా వాళ్ళ ఇద్దరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి అనంతరం కూడా పెళ్లి మండపంలోనే పెళ్లి చేసుకుని నగలతో పెళ్లి కూతురు జంప్ అయిన ఘటన అయితే ఇటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె ఇంట్లో ఉన్న దాదాపు 2 లక్షల నగదు, అలాగే 8 తులాల బంగారంతో పెళ్లి కూతురికి సంబంధించిన బంధువులు అలాగే పెళ్లి కూతురు అంతా కూడా ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో ఈ ఘటన అందరికీ తెలిస్తే ఎక్కడ తాము పరువు పోతుందో అంటూ కూడా ఇటు వరుడుకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండిపోయారు. సో పరువు పోతుందంటూ ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉండడంతో ఈ ఘటన అంతా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు వరంగల్ జిల్లాలో ఒక దారుణ మోసం అనే చెప్పుకోవాలి. పెళ్లి కూతురు అంటే గతంలో ఎప్పుడైతే మ్యాట్రిమోనీలు కానివ్వచ్చు, అలాగే ఆన్లైన్లో కానివ్వచ్చు, చాలా మంది ఈ విధంగానే పరిచయాలు ఏర్పరచుకుంటారు. డబ్బుల కోసం అనేక ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బంగారం కోసం ఒక యువతి మ్యాట్రిమోనీలో ఒక యువకుడికి పరిచయం అయింది. మ్యాట్రిమోనీలో పరిచయం అయిన అనంతరం వాళ్ళ ఇద్దరి స్నేహబంధం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. సో పెళ్లి వరకు వెళ్ళిన అనంతరం ఆమె పెళ్లి చేసుకుని అతని వద్ద ఉన్న దాదాపు 8 తులాల బంగారం, 2 లక్షల నగదుతో ఒక్కసారిగా ఇంట్లోంచి పెళ్లి చేసుకున్న అనంతరం కూడా పారిపోయింది. సో ఇదంతా ఫేక్ అని వరుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు వరుడు తెలుసుకున్నాడు. సో అనంతరం ఈ విషయాన్ని బయటికి చెప్తే తమ పరువు పోతుంది అంటూ కూడా వాళ్ళు అనుకున్నారు. అనుకున్న అనంతరం ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా వాళ్ళే సైలెంట్ గా ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ఈ మోసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వరంగల్ నుంచి మనకి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం, ఒక ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి ఈ ఘటన. డబ్బుల కోసం కేవలం పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది యువతి. సో ఏంటి, పోలీసులకి కంప్లైంట్ చేశారా ఆ యువకుడి కుటుంబ సభ్యులు? అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? దీనిపై పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత అసలు పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారనుకోవచ్చు వేణు? కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తమ కుటుంబ పరువు పోతుందంటూ కూడా వాళ్ళలోనే బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. గత 15 రోజుల క్రితము వరంగల్ శివనగర్ లోని వినయ్ గార్డెన్స్ లో ఆ యువతితో పెళ్లి జరిగింది. అయితే యువతికి సంబంధించి డీటెయిల్స్ కూడా తాను దాదాపు 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తమ వెలమ కులానికి సంబంధించినటువంటి యువకుడు పిల్లలు దొరకపోవడంతో మ్యాట్రిమోనీ సైట్ ని ఆశ్రయించాడు. సైట్ లో విజయవాడకు చెందినటువంటి యువతి పరిచయం అయింది. దీంతో తను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 1 వీక్ లోనే పెళ్లి కావాలంటూ యువతి తొందర పెట్టడము, తాను కూడా దాదాపు 35 ఏళ్ల వరకు వయసు రావడంతో పెళ్లి చేసుకోవాలనేటువంటి తొందరలో తన కుటుంబ సభ్యుల గురించి కూడా ఎంక్వైరీ చేయలేదని తెలుస్తుంది. దీంతోనే తాను కూడా ఆ యువతి ఆర్టిఫిషియల్ గా కొంతమందిని తన కుటుంబ సభ్యుల చెప్తూ పరిచయం చేసింది. వాళ్ళందరినీ కూడా డైలీ యాక్టింగ్ లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఒక ముఠాను తీసుకొచ్చి కుటుంబ సభ్యులు తమకు అక్కడ ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటానని చెప్పడంతో ఈ వరుడు కూడా నమ్మాడు. సో పెళ్లి చేసుకోవడానికి వరంగల్ లో శివనగర్ వినయ్ గార్డెన్ బుక్ చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత 2 రోజుల పాటు హనంకొండలోని నయీం నగర్ ప్రాంతంలో ఇద్దరు కొత్త పెళ్లి జంట కూడా రెంటుకుంటున్నారు. తాను ఇక్కడ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండడంతో ఇక్కడ వాళ్ళు రెంటుకుంటారు. అయితే 2 రోజుల తర్వాత ఉదయం తెల్లవారు లేచి చూసేసరికి ఆ వరుణికి సంబంధించినటువంటి దాదాపు 2 లక్షల పైగా క్యాష్, అదే విధంగా పెళ్లి కోసం ఆ అమ్మాయి కోసం కొన్నటువంటి నగలు దాదాపు 8 తులాల పైగా బంగారు నగలు. సో అవన్నీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. దీంతో మ్యాట్రిమోనీ సైట్లలో పూర్తిగా తన లాగిన్స్ అన్ని కూడా డిలీట్ అయి ఉండడం, ఆ తర్వాత తనకు బంధువులుగా చెప్తూ వచ్చినటువంటి కొంతమందికి ఫోన్లు చేస్తే తమకు సంబంధం లేదని చెప్పడంతో అసలు తాను పెళ్లి కూతురులా నటించి తమను మోసం చేసిన విషయం వీళ్ళలోకి వచ్చింది. అయితే అసలు తన ఆచూకీ కనుగొందామంటూ మరింత లోతుగా వీళ్ళ కుటుంబ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పరదగిరికి
సంబంధించి కలెడ గ్రామానికి చెందిన ఒక యువకుడిని గతంలోనూ పెళ్లి చేసుకుంటాను టెంపుల్ అంటూ తీసుకెళ్లి దాదాపు 4 లక్షల పైగా నగలు కొనుగోలు చేపించి ఆ నగలతో ఉడాయించినట్టు తెలిసింది. మరోవైపు వరంగల్ కు చెందినటువంటి మరో యువకుని కూడా పెళ్లి పేరుతో దాదాపు 2-3 రోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి పూర్తిగా నగలు కొనిపించుకున్న తర్వాత అవన్నీ కూడా తీసుకొని ఉడాయించినట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా తిరిగి ప్రశ్నిస్తే తమపైన కేసులు పెట్టేందుకు సిద్ధం కావడంతో ఆ యువకులు బాధిత యువకులు కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనలో కూడా ఈ యువకుడు ఒకవేళ ఇన్నేళ్లు తమకు పెళ్లి కాలేదంటూ బాధపడ్డారు. చివరికి పెళ్లిన తర్వాత ఆ యువతి అసలు నిత్య పెళ్లి కూతుర్లా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఈ విధంగా మోసాలు చేస్తూ పరారవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది బయటకు వస్తే మళ్ళీ తిరిగి తమకు ఎవరు పిల్లనివ్వరు, తమ పరువంతా పోతుంది అనేటువంటి ఒక బాధతో ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేయట్లేదు. కానీ కుటుంబ సభ్యులంతా కూడా ఇటువంటి మోసగత్తెల అంతు చూడడానికి పోతే మరింత మంది యువకులు బలే అవకాశం ఉంటుందంటే కుటుంబ సభ్యులంతా కూడా చర్చించుకున్న తర్వాత ఈ రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి మ్యాట్రిమోనీ సైట్లను నమ్మి అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకుని సిద్ధమయ్యేటువంటి ఇటువంటి యువకులకు మాత్రం పూర్తి ఒక హెచ్చరికనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఫిర్యాదు అందితే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజున బాధిత కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం ఉంది. ఇక పూర్తిగా పోలీసులు కనుక ఎంక్వైరీ చేస్తే ఆ నిత్య పెళ్లి కూతురు సంబంధించినటువంటి మరిన్ని ఆగడాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు తనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు కానీ తన బంధువులుగా పరిగణించిన వ్యక్తుల ఫోన్లు కానీ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా పోలీసులు మాత్రం రంగప్రవేశం చేస్తే ఆ మోసగించిన యువతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ వేణు. రైట్, వరంగల్ జిల్లాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సో ప్రస్తుతం అయితే ఇటు వరుడికి సంబంధించిన బంధువులంతా ఈ విషయాన్ని అయితే సీక్రెట్ గా దాచిపెట్టారు. ఎక్కడ తమ పరువు పోతుందో అన్న భయంతో అయితే వాళ్ళు ఈ విషయాన్ని ఇంకా పోలీసులకైతే వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సో ఇవాళ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అంటే ముందుగా యువతి ఏదైతే ఇంట్లో ఉన్న ఆ బంగారాన్ని అలాగే నగదును దోచుకుని వెళ్ళిందో పెళ్లి పేరుతో, సో ఆ తర్వాత వాళ్ళంతా ఎక్కడా చెప్పుకోలేదు. సో ఇవాళ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి యువతి బంధువులపై అలాగే యువతిపై కంప్లైంట్ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. సో లోతుగా దీనికి సంబంధించి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అండ్ అలాగే ఎప్పటి నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారనే దానిపై పోలీసులకి కంప్లైంట్ చేసిన అనంతరం లోతుగా ప్రశ్నిస్తేనే కానీ దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు అయితే పూర్తి సమాచారం అయితే లేదనే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటన అంతా వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి సంబంధించి మ్యాట్రిమోనీలో విజయవాడకు చెందిన యువతి అటు యువకుడికి పరిచయం అయింది. సో అనంతరం వాళ్ళు పెళ్లి వరకు వచ్చారు. సో ముందుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నారు. సో అనంతరం ఆమె ఆ యువకుడితో బంగారం కొనిపించుకుంది. పెళ్లి చేసుకుందాము అన్న కారణంతో బంగారం కొనిపించుకొని ఆ తర్వాత బంగారాన్ని అంతా కూడా పెళ్లి చేసుకున్న అనంతరం ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మోసం జరిగింది అని గ్రహించారో అప్పటి నుంచి కూడా ఇటు యువకుడి తల్లిదండ్రులు బంధువులంతా కూడా సైలెంట్ అయిపోయారు. సో ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై అయితే కంప్లైంట్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ముందుగా ఎందుకు బంగారాన్ని తీసుకెళ్లారు అనే వివరంగా కూడా బంధువుల ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళి వారు వివరణ కోరగా వాళ్ళు రివర్స్ పెళ్లి కొడుకు పైనే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యిన నేపథ్యంలో వీళ్ళు అలర్ట్ అయ్యి ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కబోతున్నారు.